Hello everyone, welcome to Anagani Commerce Coaching. స్టూడెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీ ఫినాన్షియల్ అకౌంటింగ్ సెమిస్టర్ 1 దాంట్లో మనం మొన్నటిదాకా మన ప్రీవియస్ పేపర్ లో మనం 11th ప్రాబ్లం కవర్ చేసామండి. 11th ప్రాబ్లమ్ ని అంటే పార్ట్ ఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత పార్ట్ బికి వచ్చి 11 ప్రాబ్లమ్స్ 11th వరకే అయిపోయిందండి. 11th ప్రాబ్లం ఇంకా మనకు 12th ప్రాబ్లం అండ్ 13th మిగిలి ఉన్నాయి. 12th లో ఒక థీరీ ఒక ప్రాబ్లం, 13th లో ఒక థీరీ ఒక ప్రాబ్లం ఇచ్చారు. మనకి 12th ప్రాబ్లం లో మనకి ఏంటి అంటే 12th లో ఏ వచ్చేటప్పటికి డిస్క్రైబ్ ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ నుంచి ఒక థియరీ క్వశ్చన్ అండి. క్లరికల్ ఎర్రర్స్, నెక్స్ట్ ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్, ప్రిన్సిపల్ ఎర్రర్ ని, తర్వాత క్లరికల్ ఎర్రర్ ని, అట్లాగే ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా ఏవైతే డిస్క్లోజ్ చేయబడతాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమని థియరీ క్వశ్చన్ ఇచ్చారండి. మనం థియరీకి వెళ్ళడం కన్నా కూడా మనం ఎప్పుడు కూడా మనం అకౌంట్ ప్రాబ్లం కి వెళ్ళాలండి. అకౌంట్స్ లో చూద్దాం. చూడండి 12th లో బి వచ్చేటప్పటికి ఫర్ ద ఫాలోయింగ్ ఎర్రర్స్ పాస్ నెససరీ లేదా పాస్ రెక్టిఫైయింగ్ ఎంట్రీస్, కింద ఇచ్చినటువంటి ఎంట్రీస్ కి రెక్టిఫైయింగ్ ఎంట్రీస్ రాయమంటున్నారండి. చూద్దాం ఏమి ఇచ్చారో. ఫస్ట్ది an amount of rupees 300 paid for the repairs of furniture was debited to furniture account. ఇక్కడ ఏం జరిగిందంటండి, 300 రూపీస్ అమౌంట్ ని రిపేర్స్ ఫర్నిచర్ కి రిపేర్ చేపించి, ఫర్నిచర్ కి రిపేర్ చేస్తే మనం ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా సోఫా సెట్ ఉందండి, ఆ సోఫా సెట్ ని రిపేర్ ఎప్పుడో కొనుక్కున్నాం, ఒక 10 years అయిపోయింది కొనుక్కుని. అయితే దాన్ని రిపేర్ చేయించామండి. దాని పరుపు మొత్తం క్లియర్ పాత తీసేసి కొత్త పరుపు వేయించి మొత్తం రిపేర్ చేసామండి. రిపేర్ చేయించినప్పుడు మనం ఆ ఎక్స్పెన్స్ ని రిపేర్ ఎక్స్పెన్స్ అంటామా, రిపేర్ చేయించామంటామా, లేదంటే మనం కొత్తగా ఫర్నిచర్ కొన్నట్టు రాస్తామా అంటే మనం రిపేర్ కే మనం డెబిట్ చేసుకుంటాము ఎక్స్పెన్సెస్ ని. అంటే ఇప్పుడు ఫర్నిచర్ మనం ఏం కొనట్లేదు, ఫర్నిచర్ కొని తీసుకొస్తేనే ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ చేయాలి. ఏదైనా రిపేర్ చేసి ఆల్రెడీ కొన్న ఫర్నిచర్ ని కొంతకాలం వాడుకున్న తర్వాత మనం ఏదైనా రిపేర్ చేస్తే మనం రిపేర్ అకౌంట్ కి అంటే ఎక్స్పెన్స్ అకౌంట్ కి డెబిట్ చేయాలి. కానీ ఇక్కడ ఏం చెప్పారు, ఇదిగో పెయిడ్ ఫర్ ద ఫర్నిచర్, పెయిడ్ ఫర్ ద రిపేర్ ఆఫ్ ఫర్నిచర్, ఫర్నిచర్ రిపేర్ కి ఎక్స్పెన్స్ చేసి దానిని ఫర్నిచర్ అకౌంట్ కి డెబిట్ చేశారండి. సో ఇది మిస్టేక్ కదా. అదే ఒకేళ కొత్తగా కొన్నటువంటి ఫర్నిచర్ ని తీసుకురావడానికి పెట్టిన ఎక్స్పెన్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా మెషినరీ కొన్ని ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కానివ్వండి, వాటిని ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ని ఫర్నిచర్ మెషినరీ అకౌంట్ కి డెబిట్ చేస్తాము. అట్లాగే ఫర్నిచర్ తీసుకురావడానికి ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ కానీ ఏమైనా అయితే అన్ని కూడా అప్పుడు మనం కొన్నప్పుడు దానికే డెబిట్ చేస్తాం. కానీ రిపేర్ కొంతకాలం అయిన తర్వాత రిపేర్స్ అని అన్నారు అంటే మనం ఆ ఎక్స్పెన్స్ గా ట్రీట్ చేసి దాన్ని నామినల్ నేచర్ గా ట్రీట్ చేసి రిపేర్స్ అకౌంట్ కి డెబిట్ చేయాలి. ఇప్పుడు మనం ఎలా రెక్టిఫై చేస్తామంటే చూడండి, ఫర్నిచర్ చూడండి, ఫర్నిచర్ వాజ్ డెబిటెడ్ టు ఫర్నిచర్ అకౌంట్, రిపేర్స్ ని ఫర్నిచర్ అకౌంట్ కి డెబిట్ చేశారట. అంటే ఏం జరిగిందండి ఒకసారి చూడండి, ఫర్నిచర్ అకౌంట్ డెటార్, ఫర్నిచర్ అకౌంట్ డెబిటెడ్ టు క్యాష్ అకౌంట్ రాయాలి కదా. ఓకే, ఇది కదా రాయాలి, ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ రాయాల్సింది. వాళ్ళు ఏం చేశారంట, రిపేర్స్ అకౌంట్ డెటార్ టు సారీ రిపేర్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్, ఇదండి రాయాల్సిన ఎంట్రీ. ఓకే, రాయవలసింది ఇది, వాళ్ళు రాసింది ఏంటి, ఇది రాంగ్ ఎంట్రీ అన్నమాట. రాంగ్ ఎంట్రీ ఏంటి, ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ రాసేసారు, కానీ రాయాల్సిన ఎంట్రీ ఇది, రిపేర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ రాయాలి. ఇప్పుడు మనము ఏం చేస్తాం దీన్ని అంటే, ఇవ్వాల్సిన రైట్ ని ఇచ్చేసేయండి. ఇవ్వాల్సిన రైట్ ఏంటి, రిపేర్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ రాయొద్దండి. మనం అనవసరంగా ఇచ్చిన ఫర్నిచర్ ని క్రెడిట్ చేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఫర్నిచర్ అకౌంట్, ఇవ్వాల్సిన డెబిట్ నేమో రిపేర్స్ కి ఇచ్చేసి అనవసరంగా ఫర్నిచర్ ని డెబిట్ చేశారు, దీన్ని క్యాన్సిల్ చేయడం కోసము క్రెడిట్ చేస్తే సరిపోతుందండి. ఇది ఎంట్రీ. ఇప్పుడు మనం ఎంట్రీలో రాద్దాం. చూడండి, సేమ్ జనరల్ జర్నల్ అంటే ఏంటి, మనము ఈ రెక్టిఫికేషన్ ఎంట్రీస్ కానివ్వండి, లేదంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కానివ్వండి, లేదా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఎంట్రీస్, ఇవన్నీ కూడా మనం ఎక్కడ రాస్తాము అంటే జనరల్ జర్నల్. మన సబ్సిడీ బుక్స్ లో 8 సబ్సిడీ బుక్స్ చెప్పుకుంటే, ఏమంటే నేను దీని కింద సబ్సిడీ బుక్స్ కూడా నేను ఈ వీడియో కింద నేను మీకు ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూసుకోండి. అయితే మనకు సబ్సిడీ బుక్స్ 8 అయితే మన 8వ బుక్ ఏంటి అంటే జనరల్
జనరల్ జర్నల్ ఆర్ జనరల్ ప్రాపర్. సో దాంట్లో రాస్తాం కాబట్టి ఆ బుక్ పేరు మనం జనరల్ జర్నల్ అని పెట్టేసి బ్రాకెట్ లో రెక్టిఫైయింగ్ ఎంట్రీస్ అని పెట్టాను. ఓకే, మనం ఫస్ట్ది మనకేం డేట్స్ ఏమి ఉండవు కాబట్టి ఒకటని వేసేసుకుని ఇప్పుడు రెక్టిఫైయింగ్ ఎంట్రీ ఏంటి, ఇవ్వాల్సిన రిపేర్స్ కి డెబిట్ ఇచ్చేసుకో. రిపేర్స్ అకౌంట్ డెటార్ టు. ఓకే, ఇవి ఏంటి అంటే ప్రిన్సిపల్ ఆఫ్ మనకి ఉంటాయి కదా ఎర్రర్స్, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ లో ఇది ఏం ఎర్రర్ అంటే ప్రిన్సిపల్ ఎర్రర్ అన్నమాట. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అంటారండి. వానికి ప్రిన్సిపల్ తెలియలా అంటే ఏంటి, ఒక క్యాపిటల్ నేచరా లేదంటే అది రెవెన్యూ నేచరా తెలియక ఆ రెవెన్యూ నేచర్ ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని క్యాపిటల్ ఎక్స్పెన్స్ గా రాసేసాడు. అది ఇక్కడ చేసినది ప్రిన్సిపల్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అండి. ఇది ప్రిన్సిపల్స్ తెలీదా రాసిన అతనికి. రిపేర్స్ అకౌంట్ డెటార్ టు ఫర్నిచర్ అకౌంట్ అండి. రిపేర్స్ అకౌంట్ డెటార్ టు ఫర్నిచర్ అకౌంట్. ఇవ్వాల్సిన రిపేర్స్ కి డెబిట్ ఇచ్చేసి అనవసరంగా ఇచ్చిన రిపేర్స్ కి ఫర్నిచర్ ని క్రెడిట్ చేసేయండి సరిపోతుంది. అమౌంట్ కూడా మనకి ఎంత ఉంది, అమౌంట్ 300 రూపీస్ అండి. నేరేషన్ కూడా రాయాల్సిందే. అమౌంట్ 300 రూపీస్. క్యాష్ ని ముట్టుకోవద్దు. నేరేషన్ ఏంటంటే బీయింగ్ ఫర్నిచర్ అకౌంట్ ఈజ్ క్యాన్సిల్డ్. క్యాన్సిల్ చేసేసామండి. రిపేర్స్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్. ఫర్నిచర్ అకౌంట్ ని క్యాన్సిల్ చేసి రిపేర్ అకౌంట్స్ కి డెబిట్ ఇచ్చాము అని రాసాం. నెక్స్ట్ సెకండ్ వన్ సింపుల్. అసలు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చాలా సింపుల్. జర్నల్ ఎంట్రీస్ అయినా కష్టమేమో కానీ ఇది చాలా ఈజీ. వాడు చెప్తున్నాడు కదా ఏం జరిగిందో అది మనం అర్థం చేసుకుని ఇది చేస్తే సరిపోతుంది. ఒక్క నిమిషం చూద్దాం. సేల్స్ డేబుట్ వాజ్ ఓవర్ క్యాస్ట్ బై ₹200. ఓవర్ క్యాస్ట్ అండర్ కాస్టింగ్ అంటే మనకి ఇక్కడ ఎర్రర్ ఆఫ్ కమిషన్ అనమాట. క్లరికల్ మిస్టేక్స్ ఇవి. ఎర్రర్ ఆఫ్ కమిషన్ క్లరికల్ మిస్టేక్ జరిగింది ఇక్కడ. అంటే కోడ్తంలో తప్పు జరిగింది. ఓవర్ క్యాస్ట్ అంటే ఎక్కువగా కూడారు. నువ్వు ముందు తెలుసుకో సేల్స్ బుక్ అనేది డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా. సేల్స్ బుక్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది మనకి. ఓకే, అంటే క్రెడిట్ లో అమౌంట్ ఎక్కువగా కూడారు కాబట్టి దాన్ని రద్దు చేయడానికి మనం ఏం చేయాలి, ఆ సేల్స్ ని డెబిట్ చేసి సరిపోతుంది. ఓకే, ఇప్పుడు రాద్దాం చూడండి. సేల్స్ book has to be undercast by ₹200. ఎక్కువ కూడారు. ఒక్క పని చేద్దాం, ఇంకా మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలి అంటే హ్యాస్ టు బి మనకి క్రెడిట్ లో అమౌంట్ ఎక్కువగా పడింది కాబట్టి దాన్ని రైట్ ఆఫ్ చేయడం కోసం హ్యాస్ టు బి డెబిటెడ్ అని రాసుకోండి, బాగుంటుంది. డెబిటెడ్ బై ₹200 చాలండి, ఇలా రాసుకోండి. ఏం లేదు, ముందు సేల్స్ బుక్ అనేది డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేసుకో. క్రెడిట్ బ్యాలెన్స్. సో ఆ క్రెడిట్ ని మనం తగ్గిస్తాం కోసం మనం డెబిట్ చేసుకుంటే సరిపోతుంది. సేల్స్ బుక్ హ్యాస్ టు బి డెబిటెడ్ బై ₹200 చాలండి. ఇప్పుడు సేమ్ మనం దీన్ని ఇక్కడ రాస్తే అయిపోతుంది. ఇదిగోండి, సేల్స్ బుక్ హ్యాస్ టు బి డెబిటెడ్ బై ₹200 అంతే, ఇంకేం లేదు. అమౌంట్ కాలం లేదు, ఏం లేదు. నెక్స్ట్ థర్డ్ది, ఏ సేల్ ఆఫ్ ₹50 టు మిస్టర్ ఎక్స్. మిస్టర్ ఎక్స్ కి సేల్ చేసాము ₹50 సరుకు. వాజ్ రాంగ్లీ డెబిటెడ్ టు ద అకౌంట్ ఆఫ్ మిస్టర్ వై. ఇక్కడ ఓన్లీ వై అకౌంట్ లో మిస్టేక్ జరిగింది. వై అకౌంట్ లో మాత్రమే మిస్టేక్ జరిగిందండి. ఇప్పుడు వైకి సేల్ చెయ్యంగానే మనకి ఎంట్రీ అసలు ఏంటండి, వై అకౌంట్ కి ఏం చేస్తాం మనం, డెబిట్ చేసుకోము. వై అకౌంట్ డెటార్ టు సేల్స్ రాసుకోము. ఓకేనా, అంటే వై అకౌంట్ లో ఇదిగో వై అకౌంట్ లో మనం ఏం రాసాము, టు సేల్స్ అని చెప్పేసి వై అకౌంట్ లో ₹50, ఏ సేల్ ఆఫ్ ₹50 మిస్టర్ ఎక్స్ వాజ్ రాంగ్లీ డెబిటెడ్ టు ద అకౌంట్ ఆఫ్ మిస్టర్ వై. ఒక్క నిమిషం, ఇక్కడ ఏంటంటే సేమ్ మనం ఇందాక రిపేర్స్ ఫర్నిచర్ లాగా చెప్పుకుంటే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. జరిగింది ఏంటి అంటే అసలు జరగాల్సిందేమో ఇది సేల్స్ టు ఎక్స్ ఎంట్రీ. ఇది ఎక్స్ అకౌంట్ డెటార్ టు సేల్స్ ₹50 అసలు రాయాల్సినటువంటి ఎంట్రీ. ఇలా అయితే అర్థమవుతుందండి మీకు. ఇది రాయాలి, కానీ వాళ్ళు ఏం రాశారు, వై అకౌంట్ కు రాశారంట. వై అకౌంట్ డెటార్ టు సేల్స్ రాశారట. ఇది చూడండి క్లియర్ గా.
ఏ సేల్స్ అంటే సేల్స్ బాగానే రాశారు, వాజ్ రాంగ్లీ డెబిటెడ్ టు ద వై, మిస్టర్ వై. ఒకళ్ళకి రాయాల్సింది ఒకళ్ళకి రాశారు. సో మనం ఏం చేస్తాము, ఇందాక గనక ఫర్నిచర్ రిపేర్ రాసినట్లే ఇవ్వాల్సిన ఎక్స్ కి డెబిట్, ఎక్స్ అకౌంట్ డెటార్ టు అనవసరంగా రాసిన వైని రద్దు చేసేయి, వై అకౌంట్ ఇలా రాయాలండి. ఎక్స్ టు వై రాంగ్ గా రాసిన దాన్ని రద్దు చేయాలి. చెప్తున్నాడు కదా ఇక్కడ ఇంకా క్లియర్ గా, డెబిటెడ్ అన్నాడు అంటే రాంగ్లీ డెబిటెడ్ అన్నాడు అంటే నువ్వు ఆ రాంగ్ ని మన రైట్ ఆఫ్ చేయడానికి దాన్ని క్రెడిట్ చేయాలి అని మీనింగ్. సో మనం రాంగ్లీ డెబిటెడ్ టు ద వై కాబట్టి వై అకౌంట్ డెటార్ టు, చూడండి థర్డ్ ఎంట్రీ, థర్డ్ ఇవ్వాల్సిన ఎక్స్ కి డెబిట్ ఇచ్చేసాయి. ఎక్స్ అకౌంట్ డెటార్ రాంగ్లీ డెబిటెడ్ ఎవడండి, వై. వై అకౌంట్ ఎంత అమౌంట్, 50 రూపీస్. సింపుల్ అన్నమాట. అలా డెబిట్ చేశారు రాంగ్లీ అంటే నువ్వు దాన్ని క్రెడిట్ చేసేసాయి, సింపుల్ గా అలా ఒక టెక్నిక్. బీయింగ్ వై అకౌంట్ ఈస్ క్యాన్సిల్డ్ అండ్ ఎక్స్ అకౌంట్ ఈస్ డెబిటెడ్, ఇవ్వాల్సిన డెబిట్ ఇచ్చేసాయి అంతే, సింపుల్ అలా రాసుకుంటే. నెక్స్ట్, general expenses ₹18 were posted to the ledger as ₹180. జనరల్ ఎక్స్పెన్స్ అకౌంట్లు, ఇది కూడా ఎర్రర్ ఆఫ్ కమిషన్ అండి, క్లరికల్ ఎర్రరే అన్నమాట. జనరల్ ఎక్స్పెన్స్ ఏమైంది, 18 రూపీస్ రాయాల్సింది. ఎక్స్పెన్స్ అంటే ఏంటి, డెబిట్ బ్యాలెన్స్ చూపించాలి కదా, డెబిట్ కదండి. నామినల్ నేచర్ ప్రకారం ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ డెబిటెడ్. డెబిట్ లో జనరల్ ఎక్స్పెన్సెస్ ని డెబిట్ 80 రూపీస్ తో చేయాల్సిన దాన్ని 118 రూపీస్ రాశారంట. 180 రూపీస్ అంటే ఎక్కువగా రాశారండి. ఎంత ఎక్కువగా రాశారో ముందు కనుక్కుంటాము. కనుక్కున్న తర్వాత ఆ ఎక్కువని రద్దు చేయడం కోసం ఏం చేయాలి, ఆ జనరల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ని క్రెడిట్ చేస్తే సరిపోతుంది. ఒక వాక్యం సెంటెన్స్ రాస్తే సరిపోతుంది. ఎంత అమౌంట్ మనం తగ్గించాలి అంటే ఒకసారి చూద్దాం. 62 రూపీస్ అండి, 162 రూపీస్, 162 రూపీస్ రాద్దాం. 162 రూపీస్ జనరల్ అకౌంట్, జనరల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ లో అమౌంట్ ఎక్కువ రాశారు. దాన్ని ఇప్పుడు రద్దు చేయడం కోసం మనం ఏం చేస్తున్నామంటే, ఇదిగోండి డెబిట్ ఎక్కువ పడింది కదండి, జనరల్ ఎక్స్పెన్స్ అకౌంట్ ఈజ్ లేదా హ్యాస్ టు బి క్రెడిటెడ్ బై ₹162 అయిపోయింది. నెక్స్ట్, డెబిట్ లో ఎక్కువ పడింది కాబట్టి దాన్ని తగ్గించాము అనమాట. ఏ సేల్ ఆఫ్, ఇదిగోండి ఏ సేల్ ఆఫ్ ₹430 టు కృష్ణ టెక్స్టైల్స్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ యాజ్ 340. ఏ సేల్ ఆఫ్ 430 రూపీస్ కృష్ణ టెక్స్టైల్ కి సేల్ చేసింది, హ్యాస్ బీన్ క్రెడిటెడ్ 340 అంటే క్రెడిట్ లో అని క్లియర్ గా చెప్పారుగా. మనకి ఇంకా డౌట్ ఏంటి, క్రెడిటెడ్ 340 అంటే ఇక్కడ మనకి క్రెడిట్ లో మిస్టేక్ జరిగింది. మనం క్రెడిట్ లో ఏం రాసుకుని ఉంటాం, ఇదేగా కృష్ణ అకౌంట్ డెటార్ టు సేల్స్ కదండి ఎంట్రీ అయితే, అవునా. ఇక్కడ ఏమన్నారు మనకి, ఒక్కసారి చూడండి, ఏ సేల్ ఆఫ్ ₹430 టు కృష్ణ టెక్స్టైల్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ 340 అని అంటే గనక మొత్తం ఎంట్రీ మొత్తంలో మనకి కృష్ణ అకౌంట్ లోను మిస్టేక్ జరిగింది, సేల్ అకౌంట్ లో మిస్టేక్ జరిగింది అనుకునే వాళ్ళవి. కానీ ఇక్కడ క్లియర్ గా క్రెడిట్ లో మాత్రమే తప్పు జరిగిందని చెప్తున్నారు. అంటే ఒక అకౌంట్ లోనే తప్పు జరిగింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ క్రెడిట్ ని రైట్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ క్రెడిట్ ని రైట్ ఆఫ్ చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తాం, డెబిట్ ఇస్తే సరిపోతుంది. ఆ క్రెడిట్ అంటే ఏంటి, సేల్స్ అకౌంటే కదండి మనం క్రెడిట్ చేసేది. ఆ సేల్స్ అకౌంట్ ని 430 రూపీస్ రాయాల్సింది 340 రాశారు, తక్కువ రాశారు. అంటే మళ్ళీ మనం ఏంటి, ఎంత చేర్చాలి దానికి, 430లో నుంచి 340 తీస్తే అంతేనా, 13లో నుంచి 4 తీసేసేయండి, ఎంత వస్తుంది, 90 రూపీస్ ని అమౌంట్ తక్కువ రాశారు. ఎక్కడ, క్రెడిట్ సైడ్, క్రెడిట్ లో. సో నువ్వేం చేస్తే సరిపోతుంది, అని డెబిట్ చేసుకో సరిపోతుంది 90 రూపీస్ తో, అంతే సింపుల్. ఎర్రర్ ఆఫ్ కమిషన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, 90 రూపీస్ తో మనం ఫిఫ్త్ది, సేల్స్ అకౌంట్ హ్యాస్ టు బి క్రెడిటెడ్, మళ్ళీ ఎందుకంటే తక్కువ రాశారు కదా, క్రెడిటెడ్ బై ₹90. అది క్లారిటీగా చెప్పారుగా. ఏ సేల్ ఆఫ్ 430 టు కృష్ణ టెక్స్టైల్స్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ యాజ్ 340. హ్యాస్ బీన్ క్రెడిటెడ్ అంటే ఏంటి అంటే సేల్స్ అకౌంట్ లో మనకి
క్రెడిట్ లో 340 రూపీస్ రాశారు అంటే 90 రూపీస్ అమౌంట్ తక్కువ పడింది, సో మళ్ళా క్రెడిట్ చేసుకుంటే సరిపోతుంది అని అర్థం అక్కడ. అంతే, హ్యాస్ బీన్ క్రెడిటెడ్ యాజ్ 340 రూపీస్. ఓకేనా? ఇది మనకి టోటల్ గా రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ లో ఒక ఎంట్రీస్ ఏమో ఒక 2 ఎంట్రీస్ రాయాల్సి వచ్చింది, ఒక 3 స్టేట్మెంట్స్ అండి. ఇలా రాయాలి. అదే దీన్ని మనకి గనక ఎలా ఏ సేల్ ఆఫ్ 432 కృష్ణ టెక్స్టైల్స్ అసలు ఎంట్రీనే రాంగ్లీ రికార్డ్ చేశారు అంటేనేమో మనం మొత్తానికి ఈ కృష్ణ అకౌంట్ తర్వాత సేల్ అకౌంట్ రెండు తీసుకుని రెక్టిఫై చేయాల్సి వచ్చేది. కానీ ఇక్కడ క్రెడిటెడ్ అని క్లియర్ గా ఇచ్చారు కాబట్టి మనం ఓన్లీ సేల్స్ అకౌంటే క్రెడిట్ చేస్తాం కాబట్టి ఆ సేల్స్ కి 90 రూపీస్ తక్కువ పడింది కాబట్టి మళ్ళీ క్రెడిట్ చేస్తే సరిపోతుందని రాసుకున్నాం. ఇంతేనండి మనకి. నెక్స్ట్ దీని తర్వాత ప్రాబ్లం 13th ప్రాబ్లము మనకి ఫైనల్ అకౌంట్ చెప్పారు, అది చెప్తాను నేను నెక్స్ట్ క్లాస్ లో. ఇంతవరకు మీరు చూసుకోండి, సరిపోతుంది.